నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. 2006 నుంచి 2011 కాలంలో, అంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన హయాంలో కడప ఉక్కు మన హక్కు అనే నినాదంతో కొన్నాళ్ళు కడప జిల్లా వాసులు ఉద్యమం చేశారు. అందులో భాగంగా బ్రాహ్మణి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కు దాదాపు 10,760 ఎకరాల భూములు కేటాయించడం జరిగింది. స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తాం, మన జిల్లా ప్రజలకు, మన జిల్లా వాసులకు ఆర్థికంగా అభివృద్ధిని చేకూరుస్తామని చెప్పేసి ఆనాడు స్వయాన రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి పునాదులు వేశారు, శంకుస్థాపన చేశారు. ఇప్పుడు అది ఏ దశలో ఉంది, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయంటే ఏం చెప్తారు? పెద్ద గుండు సున్నా, రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ కావాలని చెప్పి రాయలసీమ స్టూడెంట్స్ కానీ, రాయలసీమ మేధావులు కానీ, రాయలసీమ నాయకులు కానీ ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు. దాన్ని కూడా అమ్మకానికి రెడీగా పెట్టారు. అసలు రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ వస్తుందా రాదా? వస్తే ఎట్లా వస్తుంది అంటే ప్రజలు ఎంత ఘోరంగా ఉన్నారంటే సత్యాలు తెలుసుకోకుండా, నిజాలు తెలుసుకోకుండా మనం మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. మీకు ఇది కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ ఇచ్చిన నివేదిక. ఈ నివేదిక ముందు పెట్టుకొని మనం చెప్తాం క్లియర్గా రాయలసీమ వాళ్ళకి రాజశేఖర్ రెడ్డి కుటుంబం మొట్టమొదటి చెప్తున్నా, ఇది ఎపిసోడ్ 2 కదా, భూదోపిడీలో ఇది చిన్న భూదోపిడీ కాదు. కానీ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఫకీర్లంతా పరమాత్మలు అయిపోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. ప్రశ్నించేటటువంటి గొంతుకుల్ని నులిమేయటం, మేము రాయలసీమ రౌడీలం అంటే కుదరదు. చెప్తా, నేను నీట్గా చెప్తా, 1 by 1 వినండి. అలాట్మెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ June 2007 alienated its land to the extent of 10,760.66 acres. అంటే 10,760 ఎకరాలు ఏముగుంటపల్లి విలేజీ నియర్ బై జమ్మలమడుగు మండల్, వైఎస్ఆర్ డిస్టిక్ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్, షార్ట్కట్లో బిల్, BIL బిల్, ఎనేబుల్ టు ఎస్టాబ్లిష్మెంట్ గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. ఏమైంది? యాడికి పోయినాడు ఈ గాలి జనార్దన్ రెడ్డి? ఎటుపోయింది స్టీల్ ప్లాంట్? ఎటుపోయింది అంటే 10,760 ఎకరాలు భూమి తీసుకొని స్టీల్ ప్లాంట్ లేకుండా ఎక్కడికి పోయింది? దీనికి కర్త కర్మ క్రియ ఎవరు? స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి. ఓకేనా? ఇది సిబిఐ కేసుల్లో ఇరుక్కున్నారు. దీంట్లో కూడా ఇరుక్కొని జైల్లో ఉన్నాడుగా. సిబిఐ జడ్జిని కూడా కొనేసి ఆ సిబిఐ జడ్జిని కూడా జైలుకి పంపించాడుగా గాలి జనార్దన్ రెడ్డి. ఇదన్నమాట. తర్వాత చెప్తా. ఇది ఏం చేశారంటే, యాజ్ ఫర్ MOU ఎంటర్డ్ ఇంటూ బిట్వీన్ బిల్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద టోటల్ ల్యాండ్ టు బి alienated in favor of bill was approximately 8,000 acres. The district collector, YSR district, has recommended alienation of larger area of 10,760.66 acres, considering a request to that effect by bill. Bill ante ende బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్. As recommended by the district collector, land including 2,760.66 acres is excess of the area mentioned in the MOU was allotted by the government. ఫస్ట్ 8,000, తర్వాత ఎంత నాన్న? 2,760.66 ఎకరాలు. ఆ టోటల్గా ఎంత అయింది? 10,760 ఎకరాలు అలాట్మెంట్ చేశారు అన్నమాట. ఇది తర్వాత చెప్తాను. The area mentioned of MOU allotted government as per the MOU. The company had to complete the first phase of construction by the end of February 2009. ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు కంప్లీట్ అవ్వాలంట? 2009కి కంప్లీట్ అవ్వాలి. డేట్ ఆఫ్ అంట ఫిబ్రవరి. అంటే రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు చనిపోయాడు ఆయన? 2009 తర్వాత జనరల్ ఎలక్షన్ జరిగిన తర్వాత 3 నెలలుగా చనిపోయిందా? అయిపోయిందా? అంటే ప్రజల్ని భక్తు మోసం చేయటంగా. అంటే ఫస్ట్ ఫేజ్లో పెట్టుబడి ఎంత పెడతామన్నారు? 4,500 కోట్లు పెట్టుబడి పెట్టి 2 మిలియన్ టన్నులు
ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అయ్యిందా? కాలేదు కదా. తర్వాత ద సెకండ్ ఫేజ్ ద ఎండ్ డిసెంబర్ 2011. సెకండ్ ఫేజ్లో ఎంత పెట్టుబడి పెడతామన్నారు? 7,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 4 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తామని చెప్పారు. అంటే ఈ దేశంలో కలెక్టర్లు, ఏపీఐసి అధికారులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ బంధుగణం అంతా కలిసి ప్రజలకేమో పప్పులు బెల్లాల పథకాలు పెట్టి లక్షల రూపాయల విలువైనటువంటి భూముల్ని పరిశ్రమల పేర్లు పెట్టి కొట్టేయటానికి పంచవర్ష ప్రణాళికలు వేసుకున్నట్టుంది. ఇది గతంలో 5 సంవత్సరాలకు ఒకసారి పంచవర్ష ప్రణాళికలు ఉండేవి దేశ అభివృద్ధి కోసం. ఈ 5 ఏళ్లలో ఒకసారి ఒక పంచవర్ష ప్రణాళిక ఫస్ట్ ఇరిగేషన్కి పెట్టారు, సెకండ్ ఇండస్ట్రీస్కి పెట్టారు. అట్ట పంచవర్ష ప్రణాళికల్లాగా రాజకీయాన్ని అడ్డం పెట్టి 5 ఏళ్లకు ఒకసారి వచ్చిపోయే గవర్నమెంటు కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ భూముల్ని మళ్ళీ ప్రభుత్వ బ్యాంకులకే తాకట్టు పెట్టి డబ్బులు కొట్టేసటం ఒక నయా దొంగల ముఠా తయారైపోయింది. ఇటువంటి విషయాల పట్ల ఏం చేయాలా? కలెక్టర్ని ఏం చేయాలా? వాడు కంపెనీ పెట్టలేదుగా, ఆ కలెక్టర్ని షూట్ చేసి అవతల పారాయబడలే. ఆ ఏపీఐసి అధికారి వాడు రెగ్యులర్గా వాచ్ చేయబడలే, ఆడ పని జరుగుతుందా లేదా, దానికి ఎంతవరకు పని వచ్చిందని చూసుకోబడలే. అంటే అప్పటి రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు అనేవాడిని 1000 సార్లు ఉరిదీసినా తప్పులేదు. రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లో ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ మినిస్టర్గా ఎలగబెట్టిండు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సర్కారులో మినిస్టర్గా ఎలగబెట్టిండు. ఇప్పుడు 5 ఏళ్ళు అంటే 2019 నుంచి 2024 ధర్మాన ప్రసాదరావు అనేవాడికి ఈ భూమి మీద బతికే అర్హతే లేదు. నువ్వు ఉన్నప్పుడే కదా ఈ భూములన్నీ అలకేషన్ అయ్యింది. కాబట్టి నేనంటుండేది ఏంటంటే, ఇది ఇంకొక విషయం ఉంది నాన్న. వాటర్ బాడీస్ ఉన్నాయి, ఈ భూముల మధ్యలో వాటర్ బాడీస్ ఉన్నాయి. అంటే కెనాల్స్, అంటే కుంటాలంటే చిన్న చిన్న చెరువులు, సరస్సులు చిన్న చిన్నవి ఉంటాయి కదా, వాటిని ఏం చేసావయ్యా? తర్వాత పర్మిటెడ్ అలేషన్ ఆఫ్ 674.58 ఎకరాలు, ఏది చిన్న చిన్న కుంటలు, చిన్న చిన్న లేకులు ఇవి ఉన్నట్టు వాటికి కూడా పర్మిషన్ తెచ్చేశారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉందని, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉందని పర్యావరణ చట్టాలన్నీ తొంగలో దొక్కేసి అన్నీ తెచ్చేశారు నాన్న. ఏం చూసుకోవాలి నాన్న? ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చూడాలా? వాడు కెపాసిటీ చూడాలా. ఫస్ట్ రా మెటీరియల్ అవైలబిలిటీ ఉందా చూసుకోవాలా. రెండేం చేయాలా? ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉందా అని చూసుకోవాలా. ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ ఉందో లేదో చూసుకోవాలా. టెక్నికల్ ఎక్స్పీరియన్స్ చూసుకోవాలి. అసలు గాలి జనార్దన్ రెడ్డి అనేవాడికి టెక్నికల్ స్టీల్ ప్లాంట్ ఏడన్నా రన్ చేసిండు ఎప్పుడన్నా? ఇక్కడ సింపుల్గా టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అతనికి లేదు కదా, అంటే ఈ అలకేషనే దోపిడీ కదా. తర్వాత ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ ఉందో లేదో చూసుకోబడలే. డబ్బులు బ్యాంకుల్లో చూపించాలిగా అకౌంట్లో. ఒరే బాబు, నువ్వు ఏడ నుంచి తెస్తావు, ఎక్కడి నుంచి తెస్తావు, ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్కి ఎంత ఖర్చు అవుద్ది, ఆ లెక్కపత్రం పెట్టాడా? అంటే ఆ కాగితాలన్నీ ఎంఓఈలో ఉంటాయి కదా. ఆ ఎంఓ కుదిర్చిన అప్పుడు ఇండస్ట్రియల్ మినిస్టర్ ఎవరు, అప్పుడు రెవెన్యూ మినిస్టర్ ఎవరు, అప్పటి కలెక్టర్ ఎవరు? వీళ్ళంతా దేశద్రోహులు కాక దేశభక్తులు అవుతారా అని నేను అడుగుతుంటా. ఆ తర్వాత సిబిఐ కేసుల్లో పడిన తర్వాత ఈ మగోడికి ఇదే కాదు సినిమాకు ఇంకోటి కూడా చెప్తాను నేను. మార్చి 8 ఇంకో భాగవతం జరిగింది. ఏంటంటే ద గవర్నమెంట్ అలాటెడ్ 3,115 ఎకరాలు ల్యాండ్ అంబవరం విలేజ్ ఆఫ్ జమ్మలమడుగు మండలం వైఎస్ఆర్ డిక్స్ బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ బిల్ ఈ సెటప్ ఆఫ్ కమర్షియల్ ఎయిర్పోర్ట్. ఊరి నాయన, అంటే ఎయిర్పోర్ట్ కడతానని చెప్పి ఈ 10,760 ఎకరాలే కాకుండా 3,115 ఎకరాలు ఎక్కడ? అంబవరం విలేజ్ ఆఫ్ జమ్మలమడుగు మండలం. యాక్చువల్గా రూల్స్కి అతిక్రమించి అంటే కడప జిల్లా ఎయిర్పోర్ట్ 50 కిలోమీటర్ల దగ్గరలోనే ఉంది జమ్మలమడుగు నుంచి. అది ఏ విధంగా రూల్స్ అతిక్రమించినట్టు? 25,000 అంట పర్ ఎకరా. 25,000 పర్ ఎకరా. తెలుసుకోండిరా నాయన. అంటే ఊరూరు తిరిగి విగ్రహాలు పెట్టినటువంటి వాడు ఎటువంటి లుచ్చా లఫంగి పనులు చేసిండో చూడండి. 25,000 ఎకరా అంట. అంటే బ్యూరోక్రాట్లు, పొలిటీషియన్సు కలిసి వ్యవస్థని ఎట్లా నాశనం చేశారని చెప్పేదానికి ఇది ఒకటి. 10,760 ఎకరాలు అది. తర్వాత ఇదేంది? మార్చి 2008 గవర్నమెంట్ ఇదిగో చూడండి 3,115.46 ఎకరాలు. ఎకరా ఈడయ్య ముళ్ళైపోయి గాలి జనార్దన్ రెడ్డి అయిపోయి ఈ దేశమా? ఇటువంటి ఎదవళ్ళందరినీ ఏం చేయాలా?
ఈ తప్పుల ఇటువంటి ల్యాండ్ గ్రాబర్లో పాల్కొని ఏమి చేయలేదంట. జగన్మోహన్ రెడ్డికి ఉత్త పుణ్యాన్ని సిబిఐ ఈడీ కేసులు పెట్టింది. మరి అయితే ఆ బిల్ కంపెనీకి కూడా ఏదైతే బ్రాహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉందో ఆ కంపెనీకి కూడా నీటి కేటాయింపులు చేయడం జరిగింది, గండికోట రిజర్వాయర్ నుంచి చేయడం జరిగింది. మరి అది కూడా అక్రమంగా జరిగినట్టు అనేది కాగ్ రిపోర్ట్లో ఉంది. మరి దాని ప్రస్తావన అది కూడా ఉంది నాన్న. నేను 2 టీఎంసీలు నీళ్ళు అంటే నేను అనేది ఏంటంటే స్టీల్ ప్లాంట్కి ఏమో ఎకరా 18 ఏళ్ళు, స్టీల్ ప్లాంట్కి ఎంత ఎకరా 18 ఏళ్ళు, దీనికి ఎంత అంట 25,000 ఎయిర్పోర్ట్కి. అంటే టోటల్గా నేను చెప్పింది లెక్కేసుకో నువ్వు 10,760 ఎకరాలు, ఒక 3,115 ఎకరాలు. అర్థమవుతుందా? అంటే ఓవరాల్గా 13,875 ఎకరాలు. వాటే వండర్ స్టోరీ రా నాయన. 13,875 ఎకరాలు భూమిని కొట్టేసి స్టీల్ ప్లాంట్ లేదు, ఉద్యోగాలు లేవు, బ్యాంకులు కన్నాలేసి ఒకడేమో కర్ణాటకలో ఎమ్మెల్యే, ఇంకొకడు రేపు కాబోయే పులివెందల్లో ఎమ్మెల్యే. ఇది కాదా పులివెందల జమ్మల మడుగు కడప బిడ్డలు, మేము కడప కింగులువి, కడప పులివెందల సింహాలమి అంటే ప్రజల ఆస్తులు కొట్టేయటానికా? ఇందుక రాజకీయ నాయకులు మనకుండేదే. కాబట్టి ఈ ఎపిసోడ్ నెంబర్ 2లో క్లియర్గా చెప్పా. ఎంత స్కామ్ చెప్పాను? 13,865 ఎకరాల స్కాము. వాడు చెప్పుకోవాల దండం. అనంతపూర్కి మించి అనంతపురం నిన్న లేపాక్షి చెప్పాను కదా, 8,844 ఎకరాలు. ఈ కడప జిల్లాలో ఇప్పుడు నేను చెప్పిన భాగోతం ఏంది? 13,865 ఎకరాలు. మీరు మనుషులారా? కాకపోతే దీన్ని ఒక విధంగా మెచ్చుకోవచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి రద్దు చేసి పారేసిండు. ఇది ప్లాంటు లేదు, పాడు లేదు. ఈడీ సిబిఐ కేసులో ఎంటైర్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్ ఇరుక్కున్నది కాబట్టి తెలంగాణ మంత్రులు మెయిన్ ధర్మాన ప్రసాదరావు అనేవాడు వాడిని ఉరిదీయాలా. ఈ భూములన్నీ కొట్టేయటానికే వాడు బతికున్నాడు కదా, వాడు నిజం చెప్పాలా. నేను చెప్పింది అబద్ధమా నిజమా రమ్మని డిబేట్కి ఉన్నాయి ధర్మాన ప్రసాదరావును. వాడు ఒక లఫుట్ ముండా కొడుకు. ఇదంతా చేసి వాడు ఒక పెద్ద మనిషి సమాజంలో. అందువల్ల ఏంటంటే ప్రజలు విజ్ఞతతో మేల్కోండి. ఒక భూమి ఇస్తే ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి తేలిపోద్ది కదా. 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు రిటర్న్ బ్యాక్ తీసేసుకోవాలి. ఏపీఐసి కంపెనీ పెట్టినప్పుడు వాళ్ళు ఎత్తుకొని పోయి ఈడు వాడికి రిజిస్ట్రేషన్ చేయను, వాడు పోయి బ్యాంకుల్లో తాకట్టు పెట్టను, బ్యాంకులు లూటీం చేయను. ఇదే ఆ దేశంలో జరుగుతుంటుంది. కాబట్టి ప్రజలు మేల్కోవాలా, ప్రశ్నించాలా. ఇటువంటి స్కాములు ఎక్కడున్నా సరే గొంతెత్తి మాట్లాడాలా. ఎవడు పుడింగ్ కాదు. వాడు పొడిచినా దిగద్దే, మనం పొడిచినా దిగద్దే. పుట్టేది ఒకరోజు, చచ్చేది ఒకరోజు. నిజాలు మాట్లాడి చచ్చిపోదాం. త్యాగధనులు అంటారు నాన్న. త్యాగధనులు అంటే ఎవరా? చరితార్థులుగా ఉంటారు. అన్నమాచార్యుడు త్యాగధనుడు. ఎవరు? సుభాష్ చంద్రబోస్ త్యాగధనుడు. తర్వాత ఎవరు? అల్లూరు సీతారామరాజు త్యాగధనుడు. తర్వాత త్యాగధనులు అంటే ఎవరా? యోగి ఏమారెడ్డి, ఆయన త్యాగధనులు. ఎట్సెట్రా ఇటువంటి వాళ్ళు. యురేశలింగం పంతులు త్యాగధనుడు, పింగళ వెంకయ్య త్యాగధనుడు, పుచ్చలపల్లి సుందరయ్య త్యాగధనుడు, తరిమిళ్ళ నాగిరెడ్డి త్యాగధనులు. వాళ్ళు ధనం సంపాదించుకోకపోయినా మనం కాదు ఇంకొక 100 ఈ భూమండలం ఉన్న రోజులు వాళ్ళ పేర్లు ఉంటాయి. ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోబి, ఇట్లా మన తెలుగు వాళ్ళ పేర్లు చెప్పిన కన్నిగంటి హనుమంతు. వీళ్ళు త్యాగధనులు. అంటే వీళ్ళు దుర్మార్గులు, దుష్టులు. ఏం పోతారా ఏంది? రాజులు పోయినరు, రాజ్యాలు పోయినరు. అందుకే చెప్తావు, రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, కవి చేతి కలము సుధల గురియు. రాజు పరిపాలించవచ్చు ప్రపంచమంతా. రాతి విగ్రహాల మీద ఉంటాడు రాజు. ఎందుకో వచ్చే బెట్ట అంతా రెట్టేసిపోతుంది దాని మీద. అదే కవికి గుడి ఏడ కడతారు? నాలిక మీద. అంటే కవికి నాలిక ఏడ కడతారు? నాలుగు మీద గుడి కడతారు, బీజాక్షర రూపంలో కడతారు. అందువల్ల ఏంటంటే త్యాగధనులను స్మరించుకోవాలి కానీ లంగాల్ని, లఫూట్ని, దేశద్రోహుల్ని, ఆర్థిక తీవ్రవాదుల్ని గుర్తుపెట్టుకోకూడదు. ప్రకృతి చూస్తుంది. ఏదో ఒక రోజు ప్రకృతి ప్రకోపిస్తే పీస్ అయిపోతారు. చివరికి బొక్కలు కూడా దొరకవు. ఎవడో కూడా మూట కట్టుకొని సమాధి కట్టుకోవాలా. అందువల్ల పాతా పట్టకపోయేది ఏమి లేదు. దేశం మన భారతదేశం ధర్మబద్ధంగా ఉండే దేశం కాబట్టి ఇది కర్మదేశం. ఏదభూమి, ఋషులు, మునులు పుట్టిన దేశం కాబట్టి దేశాన్ని కాపాడుకోవాలి. మన అమ్మని మనం ఎలా కాపాడుకుంటావో మన దేశాన్ని కూడా అలా కాపాడుకోవాలని చెప్తున్నాను. ఈ భూములు కొట్టేసి ఈ రాజకీయ నాయకులు ఇదే
హెలికాప్టర్లు దిగుతారు, చార్టెడ్ ఫ్లైట్లు వేసుకొని అయినా ఎక్కడికైనా పోతారు. ఇటు దోషేస్తే ఇంకా చార్టెడ్ ఫ్లైట్లో కాకుండా గంటకు 12 లక్షలు పెట్టి విహారయాత్రలు కూడా చేయొచ్చు. అందువల్ల తెలుసుకోమని చెప్తుండా. ఒక్క కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో పులివెందల చుట్టుపక్కల జరిగిన భాగోతం మీ ముందు పెట్టా. ఇది నిజమో అబద్ధమో కడప జిల్లాలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మేలుకోండి, తెలుగు జాతిని సగౌరవంగా నిలబెట్టమని కోరుకుంటున్నాను. మహాభూదోపిడి ఎపిసోడ్ 2 వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగినటువంటి జమ్మలమడుగులో బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన స్కామ్ గురించి మధుసూదన్ రెడ్డి గారు చాలా బాగా వివరించారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.